వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరిలో ట్రాఫిక్ నియామకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. జీఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేటు సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యోగాంధ్ర మాసోత్సవాలు. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. పెద్దపల్లి జిల్లా కోదార్కని స్థానిక మున్సిపాలిటీ జంక్షన్ వద్ద స్కూల్ పిల్లలకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు వారి తల్లిదండ్రులకు మరియు తెలిసిన వారికి ట్రాఫిక్ నిబంధనల గురించి చెప్పాలని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పిల్లలకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిశేఖర్, ఎన్ రామారాజు మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. Hotel with today permission. You are the boss of this program. బండి నడిపిన యాక్సిడెంట్ జరిగిందనుకో క్లీన్గా బండి పోతే టీవీలో ఖరాబ్ అయితే ఏం చేస్తాం కొత్త అవుతుంది. అలాగే బండి పై ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. బండికి ఏమైనా ఖరాబ్ అయిందనుకో క్లెయిమ్ కావాలి. యాక్సిడెంట్ కాల్ చేయాలి ఇన్సూరెన్స్ పిల్లలు దానివల్ల పిల్లలు ఉన్నాయి కాకపో మూడు అడుగులు అదే చెవులు ఉన్నాయా కనబడాలి. ఫోన్ నెంబర్ నమస్కారం.
నమస్కారం. నా పేరు శ్రీనివాసిని. మేమందరం రెయిన్బో హై స్కూల్ నుండి వచ్చాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము తెలుసుకున్నది ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకున్నాము. హెల్మెట్ ధరించడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకున్నాము. లైసెన్స్, ఇన్సూరెన్స్, అసలు ఎలా చలాన్ని వేస్తారని కూడా తెలుసుకున్నాము. మాన్యువల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా వేస్తారో అన్నీ తెలుసుకున్నాము. అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు మాకు. సో దీంతో మేము మా ఇంట్లో కానీ మా స్కూల్లో కానీ దీని గురించి అన్ని చెప్పి కొంతవరకు చేంజ్ని తేవడానికి మేము చూస్తున్నాం. పోలీస్ ఆధ్వర్యంలో పిల్లలతో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలవడం, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, యాక్సిడెంట్ కాకుండా నిర్మించడం ఎలాగో అని పిల్లలకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తారు, వాళ్ళ అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో అందరూ చెప్తారు. ప్లస్ వీళ్ళ స్కూల్లో వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఎడ్యుకేట్ చేసి వాళ్ళతో చెప్తారు. సో ప్రతి ఒక్కరు నేను కోరడం ఏంటంటే ప్రతి ఒక్క 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాళ్ళు లైసెన్స్ పెట్టుకోవాలి, హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా ఎవరు రోడ్డు మీద రాకూడదు. సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలని రామగుండం కమ్యూనిటీ తరఫున ట్రాఫిక్ వాళ్ళు ప్రతి ఒక్క కోరడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ రాఘవేంద్రరెడ్డి మా కుటుంబ సభ్యులు వెన్నుపోటు రాజకీయాలు చేశారని పేర్కొనడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి అన్నారు. మంత్రాలయ మండలం రాంపురంలోని భీమా నిలయం నందు నియోజకవర్గ నాయకులతో కలిసి జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాబార్డు గ్రాంట్ అనేది మీకు అందరికీ తెలుసు. మీరు పత్రికా విలేకరులు జనరల్గా ప్రతి కాన్స్టిట్యున్సీకి యథావిధిగా నేనున్నా నువ్వున్నా ఎవరు లేకున్నా నాబార్డు గ్రాంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆర్ఎండ్బీకి కొంచెం గ్రాంట్ వస్తుంటుంది, అదేవిధంగా పంచాయతీరాజ్కి వస్తుంటుంది. ఇవన్నీ నువ్వు స్పెసిఫిక్గా ఏం చేసినావు, నీ మార్క్ ఏమి, నీ మార్క్గా నేను పలానా ప్రాజెక్టు తీసుకొచ్చిన ఎప్పుడు లేనిది. సీసీ రోడ్డు, డ్రైనేజ్లు, పిఆర్లు వచ్చేవి ఇవన్నీ యథావిధిగా వస్తుంటాయి. మనం ప్రపోజల్స్ మేము ఇచ్చిన ప్రపోజల్ కాకుండా నువ్వు అనధికారిక ఎమ్మెల్యే కాబట్టి నీ ప్రపోజల్ తీసుకొని పెట్టిండొచ్చు అధికారులు. ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్ఫర్లు చేయడమో వాళ్ళు సతాయడమో జరుగుతుంది. కాబట్టి మేము ప్రజలు మా వైపు తీర్పు ఇచ్చినా కూడా అది నువ్వు తెచ్చిన వాళ్ళని మమ్మల్ని కూడా అడిగినారు అధికారులు వచ్చాను ఏం రోడ్స్ పెట్టాలో, ఏం ఎన్ఆర్జీఎస్లో కూడా పెట్టడం జరిగింది. మాకు వచ్చిన గ్రాంట్ ఎంపీపీలు మావంతా తీర్మానం ఇచ్చిన తర్వాతనే పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి మండలంలో కూడా మా ఎంపీపీలు ఉన్నారు, మా జెడ్పీటీసీలు ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి అధికారులు తీర్మానం మమ్మల్ని అడిగి ఏ తీర్మానం పెట్టాలని అడిగి కొన్ని మీరు తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా చెప్తే ఎందుకంటే మేము చెప్తాం రేపే రమ్మంటే కూడా వస్తాం. కానీ మళ్ళీ మీ పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని అవసరం చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అవన్నీ ఏమొద్దు, వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టవద్దు. 1 to 1 లేదు మీరు ఒక ఇద్దరు మేము ఒక ఇద్దరా, లేదు మీ మండల నాయకులు నలుగురు మా మండల నాయకులు నలుగురా, మీరు ఎట్లా చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు వస్తే ఆధారాలతో సహా మేము ఏం చేసినాము అనేది కూడా నిరూపిస్తాం. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టి తెలుగుదేశం పార్టీ ఒకసారి సీట్ ఇచ్చింది. ఆ రోజు బాలనారెడ్డి గారు ఉన్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. బాలనారెడ్డి కాకుండా ఇంకో క్యాండిడేట్ ఉంటే కూడా ఖచ్చితంగా రామయ్య గారు ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఏమి సరే తెలుగుదేశం పార్టీ మాకే భిక్ష మళ్ళీ మీకు కూడా పెట్టింది కదా, 3 సార్లు భిక్ష పెట్టింది. మరి మీరెందుకు గెలవలేకపోయినారు? రాష్ట్రం అంతా గాలి వీచింది కదా, రాష్ట్రం అంతా సునామీ, తెలుగుదేశం సునామీలో నువ్వు నిలబడినావు అంటే మరి నీ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో ఎంత ఆదరణ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం అంతా కూడా అమల్లో కూడా రెచ్చగొట్టే విధి విధానాలు ముందుకు వస్తాయనే ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త, మండల నాయకులు కావచ్చు, గ్రామ నాయకులు కావచ్చు, ఇంకా కింద స్థాయి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భుజానికి వేసుకొని బాలనారెడ్డి గారిని గెలిపించడం జరిగింది. ఇలా ఒకసారి కాదు, దాదాపు 4 సార్లు కూడా కార్యకర్తలు, ప్రజలు, నాయకులు వీళ్ళందరి సహకారంతోనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి యాంటీవేవ్ అన్నిట మళ్ళీ 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఎన్ని ప్రతికూలం ఉన్నా అనుకూలం ఉన్నా మా కార్యకర్తలు, నాయకులు మా వెంట ఉన్నంత వరకు ఇంకా 10 సార్లు కానీ ఎమ్మెల్యేగా మేము గెలుస్తూనే ఉంటామనే విషయాన్ని ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాం, నిత్యం ప్రజల్లోనే ఉంటాం. కమిషన్లు లేవు మా కాడ, కమిషన్ తీసుకునే ఆలోచన లేదు, అలవాటు లేదు. ఎవరు వచ్చినా మా చేతి నుంచి అంతో ఎంతో మా కార్యకర్త ఇబ్బంది పడినా లేదా ప్రజలు ఏదైనా ఇబ్బంది పడినా మా వంతు సాయంగా, మొత్తం మేము చేస్తామని చెప్పాం కానీ మా వంతు సాయంగా మా గడప దొక్కిన వారికి సాయం చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం కాబట్టి మేము ఉంటాము, మా నాయకులు ఉంటారు, మండలంలో ఉన్న నాయకులు ఉంటారు, గ్రామాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుండి నిలబడి చేస్తున్నారు. కాబట్టి
ఈరోజు గ్రామాల్లో వాళ్ళకి పట్టం కడుతున్నారు, మండలాల స్థాయిలో మండల నాయకులు పట్టం కడుతున్నారు, నియోజకవర్గ స్థాయిలో మాకు ప్రజలు మా వెంట ఉన్నారు. దొంగలా లేకపోతే మా ఆయన దూరం దొంగలు ఉన్నారా, ఇంకా ఎవరైనా దొంగలు ఉన్నారా, అన్నీ కూడా మా కుటుంబంలో కూడా దొంగలు ఉన్నారో తెలుసుకుంటాం, తప్పేముంది. మీరు ఒకసారి దాన్ని దయచేసి మీ అధికారం అంతా ఉంది కాబట్టి మీ అధికారం అంతా వినియోగించి ఖచ్చితంగా ఎవరు దూరంలో దొంగలు నిరూపించాలనుకుంటుందిగా మేము మీడియాలో మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా మీరు ఇచ్చిన సవాల్కి అయితే మేము రెడీ. మీరందరూ కూడా ఎప్పుడు చెప్పినా ఎక్కడికి చెప్పినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ మీడియా ద్వారా మా కార్యకర్తలందరి సమక్షంలో, మా నాయకులందరి సమక్షంలో వాళ్ళకి మేము సవాల్ స్వీకరిస్తున్నామని తెలియజేస్తున్నాం. గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో గత వారం రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వరకుప్పల వెంకన్న భార్య వరకుప్పల పద్మ వారు మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి 20,000 రూపాయలను వెల్మకన్నె బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మద్ది ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, జిల్లా నాయకులు రావుల ఐలయ్య, వనం రమేష్, రుద్రగోని వెంకటేష్, భీమనపల్లి రవిశంకర్, భీమనపల్లి అచ్చయ్య, భీమనపల్లి సత్తయ్య, భీమనపల్లి సైదులు, భీమనపల్లి రాజు, భీమనపల్లి సైదులు, వరికుప్పల మహేష్, వరకుప్పల పెద్ద పాపయ్య, వరకుప్పల మహేష్, భీమనపల్లి యాదగిరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. థెమాటిక్ యోగా కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగర్లోని అవుట్డోర్ స్టేడియంలో పారిశుద్ధ కార్మికులు తదితరులు 5,000 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీసీ భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్సిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ 9వ వార్డు మాజీ కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డికి ఆర్జీకే ఎంపీపీఎస్ కాలనీ వాసులు శివచౌదరి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులకు మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఈ సందర్భంగా శివచౌదరి మాట్లాడారు.
సురేష్ సార్ ఇక్కడ సురేష్ సార్ ఇక్కడ రండి. నాకు ఒకసారి చూడు. ఈ బ్యాచ్ ఒకసారి గిట్టే నా ఒక్కరి వినిపించుకోయి చూడనా అలా చూడనా అలా చూడనా ఒకసారి పెట్టుకుంటుంది అలా పెట్టుకోండి. అలా చూడు. సార్ అయిపోయింది సార్ అయిపోయింది ఇంకా రానా ఇంకా ఆ పాప సార్ ఆ పాప కూర్చోమ్మా పాప నువ్వు కూర్చో కూర్చో దింపండి పిల్లలు కింద దింపండి కింద దింపండి ఆ లైన్లో కింద దింపండి ఇంకా పట్టుకోమా లైట్ వస్తుంది కదా అక్కడ నుంచి తీసుకో. కర్నూలు నగరంలోని క్రీడా మైదానంలో 5,000 మందితో యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొని యోగా ఆసనాలు వేశారు. మంత్రి భరత్ మాట్లాడుతూ 5,000 సంవత్సరాల క్రితమే యోగా ఉందని, యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలన్నారు. యోగా విశిష్టతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ తెలియజేయడం కోసమే నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మనమందరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు రోజు 45 నిమిషాలు యోగా చేయాలని టీజీ భరత్ రాష్ట్ర మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్ గారిని, అలాగే మంత్రి టీజీ భరత్ గారిని, ఎంపీ నాగరాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.
28 ఆంధ్ర బెటాలియన్ కల్నల్ ప్రసాద్ గారు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గారు, ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని చాలా మనకు ఎనర్జీని ఇచ్చేటువంటి ఒక గొప్ప శబ్దం. ఈ ఓంకారంలో 3 లెటర్స్ ఉంటాయి, అకారం, ఉకారం, మకు. అకారం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఎవరు కూడా మంత్రంగా భావించకుండా అందరు కూడా ఒక శబ్దం ఓకే, తలని స్ట్రైట్గా ఉంచాలి. నెక్స్ట్ మెడని సైడ్కి బెండ్ చేద్దాం. 1, మీరందరూ కూడా రైట్ సైడ్ బెండ్ చేయాలి. 3, బ్రీత్ అవుట్ చేస్తూ చేయకునే వాళ్ళు, మైగ్రేన్ ఉన్న వాళ్ళు, అలాగే ఇంటర్నెట్ సమస్య ఉన్న వాళ్ళు, రోగికి ఉన్న వాళ్ళు, మోకాళ్ళ సమస్య ఉన్న వాళ్ళు, అలాగే ఇంజరీస్ ఉన్న వాళ్ళు వ్యాసనం చేయకూడదు. మిగిలిన వాళ్ళందరూ కూడా చేయాలి. 3 సార్లు చేద్దాం. ఎడముక్కులో నుంచి శ్వాస తీసుకోవాలి, కుడి ముక్కులో వదిలేయాలి. మరి కుడి ముక్కులో నుంచి శ్వాస తీసుకొని ఎడముక్కులో వదిలేయాలి. పైన ఉంచి చిటికెన వెళ్ళి కింది పెదవుల పైన ఉంచాలి. 2 చేతులను కూడా ఉంచాలి. ఓకే, దీర్ఘంగా శ్వాస తీసుకొని టేక్ ఎ డీప్ బ్రీత్. శబ్దం చేస్తూ శ్వాసని ఇంకొకసారి చేద్దాం. టేక్ ఎ డీప్ బ్రీత్. అలాగే యోగాంధ్రాలో మనం ఏది చేసినా టాప్ థింకింగ్ అండి. సిబిఎన్ సార్ వచ్చి హీ థింక్స్ అవుట్ ఆఫ్ బాక్స్. ఏం చేయాలన్నా వరల్డ్లో ఫస్ట్ మనం ఉండాలా అని, గిన్నీస్ బుక్ రికార్డ్స్లో ఎక్కాలా అని చెప్పి ఉద్దేశంతో దగ్గర 5 లక్షల మందితో కంటిన్యూస్లీ ఫ్రమ్ లాస్ట్ 1 మంత్ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా సార్ అక్కడ వైజాగ్లో ఉండి రివ్యూ చేయడం జరిగింది. ఒక ప్రాపర్, ఒక సిస్టమాటిక్గా, ప్లాన్డ్గా ఇక్కడ ఇష్యూస్ లేకుండా చేయాలా. ఎందుకంటే యోగా అనేది మీ అందరికీ తెలుసు, దాదాపు 5000 years బ్యాక్ నుంచి ఉండే ప్రోగ్రామ్ లెక్క ఇది. అంటే స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నా యోగా మాత్రం 5000 ఏళ్ళ నుంచి ఉండేది. సో ఫిజికల్గా, మెంటలీ, స్పిరిచువల్గా యోగాలోనే మనం ఎన్నో నేర్చుకోగలుగుతాం. బట్ నా పాయింట్ అండి, మన ఫుడ్ హ్యాబిట్స్ 70% ఏమన్నా ఉన్నాయండి, స్పోర్ట్స్ కానీ, యోగా కానీ, ఎనీథింగ్ 70% ఈజ్ ఫుడ్, 30% ఇవన్నీ కూడా అనమాట. సో ఫుడ్ కూడా ప్రాపర్గా, డైట్గా, ప్రాపర్గా మీల్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. యోగాతో కాదు, స్పోర్ట్స్ ఉండేవాళ్ళు కానీ ఏది ఉన్నా కానీ దట్ ఈస్ ఓన్లీ 25 to 30%. బ్యాలెన్స్ 70% ఈజ్ ఆల్ అబౌట్ ద ఫుడ్ వాట్ వీ టేక్. సో అది కొద్దిగా ప్రోటీన్ కానీ, తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానీ చూసుకొని మనం తింటే చాలా బాగుంటుంది. హెల్త్ విల్ బి వెరీ గుడ్. దాంతోపాటు మనము ఏదో ఒక ఫిజికల్గా వీ హ్యావ్ టు స్పెండ్ టైం డైలీ, ఒక 45 minutes, 1 hour వీ హ్యావ్ టు గివ్ ఫర్ అవర్ హెల్త్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.